వెల్కమ్ టు వ్యూ పాయింట్. పప్పులు తినడం ఆరోగ్యానికి చాలా మంచిదే. ప్రోటీన్ బాడీకి అందితే ఎంత మంచిదో అందరికీ తెలిసిందే. అయితే ప్రోటీన్ చాలా మందికి నాన్ వెజిటేరియన్ డిష్ లో దొరుకుతుందనే అపోహ ఉంటుంది. అలా కాదు, పప్పుల్లోనూ ప్రోటీన్ ఉంటుంది. అంతేకాకుండా ఫైబర్, ఐరన్, కాల్షియం ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు పోషకాలు పప్పుల్లో ఉంటాయి. అయితే అన్ని పప్పుల్లో లభిస్తాయని చెప్పలేం. ఒక్కో పప్పులో ఒక్కో పోషకం ఎక్కువగా ఉంటుంది. ఆ వివరాలంటో చెప్తున్నారు నిపుణులు. మినపప్పుని మనం ఎక్కువగా ఇడ్లీ, దోశల్లో వాడతాం. కానీ అలా కాకుండా ఈ పప్పుని మనం టమాటా వేసి దగ్గరకు కూడా వండుకోవచ్చు. దీనివల్ల ప్రోటీన్ అనేది మనకి చాలా వరకు అందుతుంది. ఈ పప్పుని ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అంటారు. 100 గ్రాముల మినపప్పులో దాదాపు 25 గ్రాముల వరకు ప్రోటీన్ అందుతుంది. దీంతో పాటు ఫైబర్, కాంప్లెక్స్ కార్బ్స్, ఐరన్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, జింక్ వంటివన్నీ ఉంటాయి. ఈ పప్పుల్ని తీసుకోవడం వల్ల మనకి ఎనర్జీ అందుతుంది. పైగా జీర్ణ సమస్యలు దూరం అవుతాయి, బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి, బ్లడ్ కి మంచిదే. ఇందులో బి విటమిన్స్ అయిన ఫోలేట్, నియాసిన్లు ఉంటాయి. ఫ్యాట్ తక్కువగా ఉంటుంది. ఉలవలు అనగానే ఎక్కువగా ఉలవచారు గుర్తొస్తుంది. ఈ ఉలవల్లో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. దీనివల్ల మన జీర్ణక్రియ మెరుగ్గా మారుతుంది. 100 గ్రాముల ఉలవల్లో 22 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. దీంతో పాటు ఫైబర్, కాంప్లెక్స్ కార్బ్స్, ఐరన్, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల బరువు తగ్గడం దగ్గర నుంచి బ్లడ్ షుగర్ కంట్రోల్ అవ్వడం వరకు చాలా లాభాలు ఉన్నాయి. దీనిని తీసుకుంటే చాలా వరకు జీర్ణ సమస్యలు దూరం అవడమే కాకుండా బోన్ హెల్త్ కూడా చాలా మంచిది. ఎర్ర కందిపప్పునే మైసూర్ పప్పు అని కూడా అంటారు. దీనిని కూడా మనం అన్ని పప్పులానే వండుకుంటాం. దీనిలో ఎక్కువగా ఐరన్ ఉంటుంది. 100 గ్రాముల ఎర్ర కందిపప్పులో దాదాపు 9 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. దీంతో పాటు ఫైబర్, ఫోలేట్, ఐరన్లు ఉంటాయి. ఈ పప్పుని తినడం వల్ల గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గుతుంది. గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. చక్కగా జీర్ణం అవుతుంది. బ్లడ్ షుగర్ కంట్రోల్ అవుతుంది. శనగ పప్పుని కూడా మనం అనేక రకాలుగా ఇంట్లో వాడతాం. ఇందులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. 100 గ్రాముల పప్పులో మనకి 22 గ్రాముల ప్రోటీన్ అందుతోంది. దీంతో పాటు ఫైబర్, ఐరన్, బి విటమిన్స్, మెగ్నీషియం, జింక్ వంటి పోషకాలు కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా జీర్ణ వ్యవస్థకి చాలా మంచిదే. దీంతో పాటు కండరాల్ని మెరుగ్గా చేస్తోంది. దీనిని తీసుకోవడం వల్ల బరువు తగ్గడం దగ్గర నుంచి బ్లడ్ షుగర్ వంటి సమస్యలు కూడా దూరం అవుతాయి.